అందరికీ నమస్కారం. భారతీయుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముస్లిం సోదరులు మేలుకోవాలి, ముస్లింస్ మేలుకొని తీరాలి. ఎందుకంటే మీ ముస్లిం మతానికి సంబంధించి మీరు ప్రార్థించుకోవడంలో తప్పు లేదు, నమాజులు చేయడంలో తప్పు లేదు, మీ మతాన్ని మీరు ఆచరించడంలో తప్పు లేనే లేదు. కానీ మీ మతం మీద ఉన్న ప్రేమ మన భారతదేశం మీద ఉన్న ద్వేషంలా మారకూడదు. ఒక మంచి పర్సన్కి సంబంధించిన ఆ పర్సన్ మీద ద్వేషంలా మారకూడదు, నరేంద్ర మోడీ గారి మీద ద్వేషంలా మారకూడదు. ఎందుకంటే ముస్లింల కోసం నరేంద్ర మోడీ గారు చాలా మంచి పనులు చేశారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కొంతమంది చూశారనమాట కొన్ని వీడియోల్లో మన భారతదేశపు జెండాని ఎగరేయడానికి కూడా కొంతమంది మనసు రాట్ల వాళ్ళు. మన జనగణమన పాడడానికి, వందే మాత్రం పాడడానికి కూడా మనసు రావట్లేదు. అదేదో హిందువులకు సంబంధించిన కార్యక్రమంలో చూస్తున్నారు. అది భారతదేశం మొత్తం అందరూ కలిసి చేయాల్సిన కార్యక్రమాన్ని మర్చిపోయారు చాలా మంది. ముస్లింలు ఎందుకు? కొంతమంది ఉన్మాదులు ముస్లింల వేషం వేసుకొని మన భారతదేశం మీద ముస్లింలు ద్వేషం పెంచుతున్నారు. అది ఒక విషాన్ని నాటుతున్నారు, విషబీజాన్ని నాటుతున్నారు. మన ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు జనగణమన పాడారు, వందే మాత్రం పాడారు, జెండా వందనం చేశారు. అది బయటికి రాలా, ఎవడు బయటికి చూపిలా. అలాంటివి ఎవడు చూపిడు. కానీ నరేంద్ర మోడీ గారు ఏదైనా చిన్న స్టెప్ తీసుకుంటే దాన్ని అది పాజిటివ్ అయినప్పటికీ నెగిటివ్ కోణంలో చూపిస్తున్నారు చాలా మంది ముస్లిమ్స్కి. చాలా మంది ముస్లిమ్స్ నరేంద్ర మోడీ గారిని ద్వేషిస్తున్నారు కారణం లేకుండా. ఎందుకంటే కారణం లేదు కదా, సరైన రీజన్ ఎవరు చెప్పట్ల. కాబట్టి మన ముస్లింలు ఒక మాట చెప్తాను స్ట్రైట్గా, మీరు ఫీల్ అయినా పర్వాలేదు, మన ముస్లింలు అందరూ కూడా హిందువులే, ఒకప్పుడు హిందువులే. ఆ జిన్నా ఎవడైతే ఉన్నాడో, ఆ పాకిస్తాన్ ఒకప్పుడు ప్రధానమంత్రి జిన్నా, అతని ముత్తాత కూడా హిందువే అని చెప్పేసి గూగుల్లో కొట్టి చూస్తే అర్థమవుతుంది. తన ముత్తాత కూడా హిందువే అంట. అంటే మన ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ కొన్ని తరాల ముందు అందరూ హిందువులే, అందరూ హిందువులే. ఆ విషయం మీరు గుర్తించాలి. అలా అని చెప్పేసి మిమ్మల్ని మతం మారమని నేనైతే చెప్పట్లా. కానీ కనీసం దయచేసి మన భారతదేశాన్ని గౌరవించడం నేర్చుకోండి. మన భారతదేశం మీద ప్రేమను చూపించండి. అంటే అందరూ చేయట్లేదు, అందరూ అలాగే ఉన్నారు అనట్లా, కానీ మెజారిటీ ఉన్నారు. నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్, మెజారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు మేలుకోవాలి. మీరు దయచేసి మన భారతదేశాన్ని ప్రేమించాలి. ఇది నేను చెప్తున్నాను. దయచేసి హిందువులందరూ కూడా, ముస్లింలందరూ కూడా మా హిందువుల్ని యాక్సెప్ట్ చేయాలి, మా మతాన్ని మేము గౌరవించుకునేలా చేయాలి. దయచేసి శేషాచలం అడవుల్లో దర్గాలు కట్టినట్టు దయచేసి అలాంటి పనులు చెయ్యకండి. ముస్లిం అందరికి నా విజ్ఞప్తి, ప్లీజ్. ఎందుకంటే మొత్తం హిందూ దేశం, మొత్తం ప్రపంచం అంతా హిందువులో ఉన్న టైంలో మీరు వచ్చి మీ పూర్వీకులు వచ్చి ఆక్రమించుకున్నారు. అంటే మీ పూర్వీకులు అంటే మీరు మీ వంశాంకులు అని చెప్పట్లే, కానీ ముస్లిం రాజులు వచ్చి ఆక్రమించుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని, మీ పూర్వీకుల్ని మతం మార్చారు. సో ఇది మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. సో కాబట్టి కనీసం ఆ కారణంతోనైనా హిందువులు గౌరవించడం, భారతదేశాన్ని గౌరవించడం నేర్చుకోండి. అందరినీ అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, అందరినీ అనట్లేదు, ఓకేనా? కొంతమంది ఆ భావజాలం ఉన్న వాళ్ళు మారితే బెటర్. భారతదేశంలో అందరూ కలిసి ఉండాలని కోరుకునే హిందువులు తిరగబడకుండా ఉండాలి అంటే మీరు పద్ధతిగా ఉండాలి. పద్ధతి తప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు పద్ధతిగా ఉంటేనే మంచిది. ఇది నా అభిప్రాయం.